ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళి ఆక్వా రైతులతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి, ఈ మొత్తం ఎపిసోడ్‌నంతా గనక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కాన్ఫిడెన్స్‌గా కనిపించారు. ఫుల్ జోష్‌లో కనిపించారు. ఇంతకు ముందు గదా! పాత జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకొని టేక్ 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 అంటూ ఉండే. అలా టేక్ టేక్ టిక్ అని మైక్ కొట్టిన దగ్గర నుంచి మొదలెడితే కాన్ఫిడెంట్‌గా ఆయన ప్రసంగమైన, ప్రభుత్వాన్ని కార్నర్ చేసినటువంటి కొన్ని విమర్శలైన, ఆధారాలతో సహా ఆయన చెప్పిన కొన్ని లెక్కలైనా, ఇప్పుడు ఆక్వా రంగం ఏ విధంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది, మేము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళ 5,00,000 మంది ఆ రంగం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ కోసం రూ. 1.5 పర్ యూనిట్ విద్యుత్ మేము ఇచ్చాం. పర్ యూనిట్ ఛార్జ్ రూ. 1.5. అన్నిటిని కంట్రోల్‌లో ఉంచాం. వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ పెంచాం. ఫీడ్ ధరలు తగ్గించాం. అందుబాటులో ఉంచాం. వాళ్ళ ప్రతి సమస్యను అడ్రస్ చేసాం. వాళ్ళని ఆదుకున్నాం. ఎప్పుడూ కూడా గత 5 ఏళ్ల పాలనలో మేమున్నప్పుడు ఆక్వా రైతులు ఇబ్బందుల్లో పడలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు పెంచారు. ఏమంటారు, ఉత్పత్తి ఏమో తగ్గినాయి. ఉత్పత్తికి తగ్గట్టు రేట్లు లేవు, ఎక్స్‌పోర్ట్స్ లేవు. ఏ సమస్యని ఈ ప్రభుత్వం అడ్రస్ చేయట్లేదు. మొత్తం టీడీపీ వాళ్ళతోనే సిండికేట్ నిండిపోయింది. మొత్తం వాళ్ళే ఈ రంగాన్నంతా కనుక శాసిస్తూ ఉన్నారు. దానివల్ల ఆక్వా రైతులు నష్టపోతూ ఉన్నారని చెబుతూ, ఈ మాఫియాను, ఈ సిండికేట్ మాఫియాను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తా, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్సు. ఇప్పుడు ఇంతకుముందు పాత జగన్మోహన్ రెడ్డి గారు 24లో అధికారాన్ని కోల్పోక ముందు కనిపిస్తూ ఉంది. 19 ముందైనా ఆ పాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. ఈరోజు భీమవరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ చూస్తే, ఆయన జోష్ చూస్తే, ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే, ఆక్వా రైతులకు ఆయన ఇచ్చిన అభయాన్ని కనుక చూస్తే, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికలను ఆయన ఇప్పటికే పూర్తి ప్రిపేర్ అయి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. బహుశా ఏ అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిలో అంత కాన్ఫిడెన్స్ నింపుతున్నాయో తెలియదు, కానీ ఆయన జోష్లో ఉన్నారు. బై డిఫాల్ట్గా వాళ్ళ క్యాడర్ కూడా ఫుల్ జోష్లో పట్టాలెక్కుతూ ఉంది.